ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు. ఈ పునరుత్థాన దినములోనికి ప్రవేశించలేక అనేక మంది తండ్రి అయా కనుమరుగైపోయారు. అయినప్పటికీ మీ కృప చొప్పున అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గత రాత్రంతను కూడా కాచి కాపాడి భద్రపరిచి కంటి నిండా నిద్రను దయచేసి ఈ యొక్క ఉదయాన సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా ప్రార్థించుకునే కృప దయచేసినందుకు, మీ సహాయము మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం ఏమీ లేకపోయెను అని ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. ఎస్ లార్డ్, మిమ్మల్ని కలిగి లేకుండా, మీ సహాయము లేకుండా ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుతున్నారు, అలసట పడుతున్నారు. అయా, మిమ్మల్ని కలిగి లేని జీవితము వ్యర్థము అని, అయా మీరు లేకుండా ఏ పని చేసినా, మీ సహాయం లేకుండా ఏ కార్యము మొదలుపెట్టినా అది దానిలో సక్సెస్ ఉండదని ఈ ఉదయాన తండ్రి తెలియజేస్తున్నారు. ఎవరైతే నాయనా వారి పనుల్లో, వారి జీవితాల్లో అలసిపోయి ఏదో సాధిద్దామని తండ్రి సాధించలేని స్థితిలో ఈ ఉదయాన నిలవబడి ఉన్నారో అయా, వారు మిమ్మల్ని కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. వారు తండ్రి నిజంగా మిమ్మల్ని కలిగి ఉండి మీపైన ఆధారపడి అయా వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుకోవటానికి మీ కృప దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని, వారికి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా మీ పాద సన్నిధిన మీ యొక్క తండ్రి మందిరంలో నిల్చొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధికి వెళ్లకుండా ఏ ఆటంకము మమ్మల్ని ఆపకుండా సహాయం దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున బిడ్డలు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి. నూరంతలుగా వారు ఫలించడానికి కృప చూపించండి. నష్టాలు, ఎటువంటి కృంగుదల లేకుండా మీరే వారికి వెన్నంటే ఉండి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జ్ఞానంతో మమ్మల్ని నింపండి, శక్తితో మమ్మల్ని నింపండి. అయా, మనస్ఫూర్తిగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఏ ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు రాకుండా, ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనకుండా కృప చూపించండి. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని అయా సమృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా నాయన, ఈ రోజున మీకు విధేయంగాను, మీ నామానికి ఘనతకరంగాను మేము జీవించడానికి సహాయం దయచేయండి. అపవాది ఎన్నో చిక్కులు పెడుతున్నాడు, ఎన్నో ఆశలు చూపిస్తున్నాడు. వాటిని బట్టి తండ్రి మేము మార్గం తప్పిపోకుండా కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఈరోజు మా ప్రతి మార్గాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. అయా, మేమందరము సురక్షితంగా ప్రయాణించగలిగిన కృప దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు మాలో ఎవ్వరికీ జరగకుండా మీ యొక్క దేవదూతల సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతూ వెళ్తూ ఉన్నారో నాయన, వారిని తండ్రి తగిన జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి, వారిలో భయం, కలవరం ఉంటుండగా వాటిని కొట్టివేయండి అయ్యా. అయా, ప్రతి రిపోర్ట్, ప్రతి ఆపరేషన్, ప్రతి డెలివరీ వారికి అనుకూలంగా మార్చుమని అడుగుతున్నాము తండ్రి. నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటుండగా నాయన, ఏ దుష్టుడు, ఏ అపాయం వారిని ఏం చేయకుండా కాపాడండి తండ్రి. నాయన, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అపవాదిని సిగ్గుపరుస్తూ ఉండడానికి సహాయం దయచేయండి. అయా, గొడవలు, విభేదాలు కలిగి అయా మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, సమాధానంతో, నెమ్మదితో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి
బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారిని రానున్న సంవత్సరంలో కూడా మీ కృపలో భద్రపరుచుకొని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనా అయ్యా మీ యొక్క ఈ విలువైన మాటలు చెప్పి వారిని కూడా నిత్య జీవానికి పాత్రలుగా చేసే అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.